తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని తలంచుకుంటూ పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? ప్రశ్న. దేవతల పరిశుద్ధాత్మను కూడా దీవించునుగా. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీ దివ్య గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్టు మా ఒక్కొక్కరు మనం నేత్రం వెలిగించమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాం. ఆమె ప్రేమైన వల్ల ఈ వాక్యం ప్రస్తుతం కూడిన వాక్యం. నేను చేయబో కార్యములు అబ్రహాము దాచేదని అంటున్నా. అబ్రహాము దేవుని స్నేహితులు ఏదో దాచరు. బంధువులకు, భార్యకు, బిడ్డలకు, తండ్రికి, తల్లికి అందరి ఎవరు దాచిపెట్టినా కానీ స్నేహితులకు విషయాలు దాచరు. అన్ని వివరాలు చెప్పుకుంటారు. దేవుడు ఏదో కార్యం చేయబోతున్నా, అది అబ్రహాంతో చెప్పుకుంటే బాధ కదా, ఏం బాధపడతాడేమో నా స్నేహితుడు అబ్రహాం అని. ఎందుకంటే అబ్రహాం దాచేదన ఏమి ఆ కార్యం అంటే, అబ్రహాం దేవుని స్నేహితుడే, అందుకు ఏది దాచదు. అందుకే యాకోబు పత్రిక 2:23లో కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతను నీతిగా ఎంచబడాను అంటున్నా. అతను లేకుండా నెరవేర్చబడాను. మరియు దేవుని స్నేహితుడైనా అతనికి పేరు కలిగాను. కదా, దేవుని స్నేహితుడు అతని పేరు కలిగాను. కాబట్టి స్నేహితుడు ఏదో దాచుకోరు కదా. అందులో నేను కార్యం చేయబోతున్నా, అది అబ్రహాము దాచేదనా అని అంటున్నా. దాచిపెట్టాక చెప్తున్నా. ఏమంటే సుధమ దేశాన్ని నేను కాల్చి నాశనం చేయబోతున్నా. అందులో అబ్రహాము సహోదరుడు తండ్రి కుమారుడు లోతు ఉన్నాడు అక్కడ. ఆ లోతుని బట్టి అబ్రహాం చెప్పుకుంటే బాధపడతారు. నేను నాశనం అయిపోతాను అన్నప్పుడు అబ్రహాం ప్రాధేయపడుతున్నా. ఏం ప్రాధేయపడుతున్నా అంటే, మరి దేవుని దగ్గర మొరపెడుతున్నా. తన తమ్ముడు విజ్ఞాపన చేస్తున్నా. లోతు కొరకు అబ్రహాం విజ్ఞాపన చేస్తున్నా. ఏమిటా విజ్ఞాపన అంటే, మరి చూడండి, పెద్ద రాయబడేది. ఆ పట్టణంలో 24 వచ్చిన అబ్రహాం దేవుడికి అంటున్నా. అదే ఆ పట్టణం సొదొమ పట్టణం. ఆ పట్టణంలో ఒకవేళ 70 మంది నీతిమంతులు ఉండినలా దానిలో 70 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయక కాయదు అంటున్నా. ఆ స్థలం నాశనం చేయక కాయవా అంటున్నా. అంటే కాయవా అంటే కాపుదం చేస్తావు కదా 50 మంది ఉన్నట్టయితే. అందుకు దేవుడు అంటున్నారు, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతివంతులు చంపుట నీకు దూరం అవును. కానీ అబ్రహాం అంటున్నా, దుష్టులతో కూడా నీతివంతులను చంపుట నీకు దూరం అవును గాక. నీతివంతులు దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరం అవును గాక. సర్వలోకమును తీర్పు తెచ్చేవాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యెహోవా, ఆ సొదొమ పట్టణంలో 70 మంది నీతివంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలం అంతటి కాయదునన్నా. అంటే 50 మంది నేను కాపాడు, ఆ స్థలాన్ని పాడు చేయనన్నా సొదొమ గోన. అది దీని అర్థం ఏంటి? 50 మంది లేరని అర్థం. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు అంటున్నా, ప్రాధాయపడుతున్నా. ఇదిగో అందుకు అబ్రహాము 27 వచనంలో అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదైన నేను ప్రభుత్వం మాట్లాడి తెగించున్నా. కదా, ధూళియు బూడిదే అంటున్నా. అంటే ఎంత తగ్గించుకున్నా, ధూళియు బూడిదే. ఈరోజు భస్మ ద్వారా కాబట్టి వాక్యం ఎంత అవసరం మనకు. అంత గొప్ప అబ్రహాము ధూళియు బూడిది దూషిని తగ్గించుకుంటున్నా.
కాబట్టి మన జీవితాల్లో మనం అట్లా తగ్గించుకున్నప్పుడే హెచ్చించబడగలం. అందుకు అబ్రాం అంతగా హెచ్చించాలి, దేవుడి స్నేహితుడు కాగలిగాడు. ఇద్దరా ఎంత తగ్గించుకున్నా చూడండి. ధూళి బూడి దేనికి పనికిరాదు, బయట పారేస్తాం. అట్లా తగ్గించుకున్నాను. నేను ప్రభుతో మాట్లాడి తగ్గించున్నా. ఏ విధవంతి నీతివంతులు ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనది నా పట్టణంలో కాయదువా, నాశనం చేదువా అని మళ్ళీ అడిగాడు. అందుకని అక్కడ 45 మంది నాకు కనబడిన నాశనం చేయనైనా చూసారా. 50 అంటున్నా, 50 మందిలో లేరు, 50 మంది లేరు. సరే 5 మంది తక్కువ కాస్తా ఉన్నా. 5 మంది తక్కువ అంటే 45 మంది ఉన్నప్పుడు కూడా నేను కాపాడుతున్న దేవుడికి జవాబిస్తున్నాను. ఆ తర్వాత 29 వచ్చంలో అతను ఇంకా ఆయనతో మాట్లాడచ్చు. ఒకవేళ 40 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనం చేయకుందిరని చెప్పాలి. చూసారా, 40 నాశనం చేయనన్న. మళ్ళా అబ్రాం ఇంకో మాట్లాడుతున్నాను 30 వచ్చంలో. ప్రభు కోప్పడినలా నేను మాట్లాడదాను, ఒకవేళ అక్కడ 30 మంది కనబడదురేమో అన్నప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడినలా నాశనం చేయనైనా కదా. సరే అబ్రాం చెప్పినట్టు చేస్తాను, నేను నా ఫ్రెండ్ కాబట్టి 30 మంది కనపడినా నేను ఆ పని నాశనం చేయను అంటున్నాను. చూసారా, చేయను. అందుకని ఎందుకో ప్రభా మన ఉపయోగించి అంటున్నాడు. మన అబ్రాం ప్రాధాన్యపడుతున్నాం, తన తమ్ముడు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకని ఎందుకో ప్రభుత్వం మాట్లాడి తెగించితే ఒకవేళ 20 మంది కనబడతారేమో అన్నప్పుడు ఆయన అంటున్నా 20 మంది ఉంటే కాపాడుతున్నా. అప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనం చేయకుండానగా చూసారా, 20 మందిని కాపాడుతున్నా. ఆఖరణ 32 వచ్చి అంటున్నారు. అతడు ప్రభు కోపడినలా నేను ఒక మారే మాట్లాడాను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడదేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయకుందని అన్నాడు. పేరా అయినప్పుడు కూడా ప్రభు అన్నిటికీ ఒప్పుడు, కానీ 10 మంది కూడా లేరు. అందువల్ల అబ్రాహాముకి విజ్ఞాపన లోతు రక్షించారు, లోతు కుటుంబాన్ని కాపాడారు. కానీ సొంతం వారిని నాశనం చేశారు. అబ్రాహాం తగ్గింపు ప్రార్థన, బూడిదని తగ్గించుకుంటున్నాడు. ఈ బూడిద ద్వారా భస్మం ద్వారా మనం తగ్గించుకొని ప్రార్థించారు. భస్మాన్ని పనికిరాను. కానీ అది మనం గమనించినప్పుడు మన బూడిద లాంటి వారు మన ఆ రోజుల్లో పూర్వీకులు ఆల్టర్ దగ్గర మోకరించి సేవకుడు వచ్చి పోయిన సంవత్సరం మట్ల రోజున తెచ్చిన మట్టలను ఆ కాంపౌండ్ వేసినప్పుడు మళ్ళీ మరొక మట్ల ఆదివారానికి ఒక సంవత్సరం బాగా ఎండిపోయింది, వాటిని కాల్చి బూడి చేసి బస్తాలతో నింపి ఆల్టర్ దగ్గర వాళ్ళు సంఘ సభ క్యూర్ వచ్చి మోకరించి ఆ బూడి తలపైన బస్సుని పోతుంటారు. చూసారా, పూర్వీకుల పద్ధతి అట్టున్నది. అది ఎటువంటి మంచి దుస్తరేసం వచ్చినప్పుడు కూడా బూడి తలపైన బస్సుని పోవాలి. తగ్గింపని క్రమేణా నాగరికత అధికమై కొద్దీ బూడిద బస్సులు ఏం ప్రయోజనం, మనసు మార్చుకోవాలి కానీ యథార్థంగానే ఆరాధించాలి కానీ బూడిద బస్సులు ఏం ప్రయోజనం అనుకొని ఇప్పుడు బూడిద పోయేది. ప్రభు నా తగ్గించుకొని ఆరాధనకు వస్తున్నా. పంపారా ఈ శ్రమల కాలంలో బూడిద ఏ విధంగా తగ్గింపు సూచన మనం తగ్గించుకొని ఆరాధన రావాలి. దేవుని ప్రార్థించి అత్యంత అంతవరకు మేలు పొందాలి మనం. అందుకు ఈ విధంగా చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు బట్టలు చించుకొని గోని బట్ట కట్టుకొని బూడిద పోసుకునేవారు. చూసారా, నినివే దేశానికి యోనా పంపించారు. నినివే దేశం ప్రకటించు, నినివే దేశం చాలా భయంకరమైనటువంటి ఘోర పాపన పడి ఉన్నది. కాబట్టి నినివే వారిని 40 రోజులు ఆ నాశనం చేస్తారని చెప్పన్నా లేదా. అందులో యోనా ప్రకటన విని చూడండి, రాజు మొదలు పేద జంతువులన్నింటినీ ఉపవాసం పెట్టి
బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. చూసారా, బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తున్నా. 3వ అధ్యాయం 5 వచ్చిన యోనా 3:5 చూసినట్లయితే, నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా, అదే 4వ వచనం చెప్తున్నా. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా సంచరించుతూ ఇక 40 దినం వరకు నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణం వారు దేవుని విశ్వాసం ఉంచి ఉపాసన సాధించి కనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకుంది. కదా, గనులు అల్పులు గోనెపట్టు కట్టుకున్నా 40 రోజులు నిలువైన దేవుడు పాడు చేస్తానని చెప్పినప్పుడు, నాశనం చేస్తానని చెప్పినప్పుడు కనులు అల్పులంతా గోనెపట్టు కట్టుకొని మరి అందరూ గోనెపట్టు కట్టుకుంది. ఆలోచనలో ఈ సంగతి నినివే రాజును వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రం తీసివేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. విచారా, ఎంత తగ్గింపు! రాజు సహితం రాజవస్త్రం ఇప్పేసి గోనెపట్టు కట్టుకొని బూడిదలో కూర్చున్నాను. మరియు రాజైన తానును ఆయన మంత్రులకు ఆజ్ఞగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనం లయము కాకుండా తన కోపాన్ని చల్లార్చుకున్నాడు కనుక మనుషులు ఏమీ తినకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీరు త్రాగకూడదు. అంత కఠినంగా ఉపాసం నేను పట్టమంతా సాధించాను. వాళ్ళకి జంతువులు కూడా మేత మేయకుండా, వారు ఆహారం తినకుండా బూడిదలో కూర్చున్నాను. గోనెపట్టు కట్టుకునే బూడిదలో కూర్చున్నాను. ఫస్ట్ బుధవారం తగ్గింపు జీవితం అంత అర్థం. మనుషులందరూ తమ దుర్మార్గులను తమ దుర్మార్గములను చూసారా, మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయాలి. మనుషులేమి పశువులేమి సమస్యను గోనెపట్టు కట్టుకునే వాళ్ళం, జనులు మనపూర్వకంగా దేవుని వేడుకునే వాళ్ళం అని దూతలు నినివే పట్టణంలో సాధించి ప్రకటన చేశారు. ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారు చేయదునని తాను మాట ఇచ్చిన కీడుని చేయక మానారు. కానీ దేవుడు పశ్చాత్తాపడ్డాడు. చూసారా, వారు చేయదని కీడు చేయకుండా మానేశాడు. ఎంత గొప్ప కార్యక్రమాలు గమనించారా? కాబట్టి ఫస్ట్ బుధవారం మనం తగ్గించుకొని లెంట్కి సిద్ధపడాలి. అది అర్థం, లెంట్ ఆరాధన మరి సిద్ధపడాలి. కాబట్టి ప్రేమైన వల్ల మరి ఇంకా మనం చూసినప్పుడు అనేకులు ఎస్ఆర్ గ్రంథంలో కూడా అనేకమైనటువంటి యూదులు ఆశీర్వాదాలు ప్రకటన చేశారు. ఏమి ప్రకటన చేశారంటే, మరి యూదులందరూ కూడా ఒకసారి చంపేస్తారన్నారు. యూదులందరూ కూడా ఒక్కరోజే నాశనం చేయాలని తలంచారు. గమనించారా? ఆశీర్వాదాలు ప్రకటన చేశారు. ఆ హామాను శత్రువు, ఆ శత్రువు వలన హామాను మాట విని ఆ యొక్క నినివే రాజు ఆశీర్వాద ప్రకటన చేశారు. ఇదేమంటే ఎస్ఐ 4:3 చూడండి. వారు ఆదారు అను 12వ నెల 13వ దినమందు యవనులనేమి వృద్ధులేమి శిష్యులనేమి స్త్రీలనేమి యూదులందరినీ ఒక్క దినమంది బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచువారి చేత రాజ్య సంస్థలన్నింటినీ పంపబడిన. ఇక్కడ వీళ్ళందరూ బొత్తిగా పిల్లలేమి స్త్రీలేమి పురుషులేమి పశువు అన్ని మొత్తాన్ని యూదులు కలిగిన సమస్తాన్ని చంపేయాలని నాశనం చేయాలని ఒక రాజ్యాన్ని తీస్తున్నాను. హామాన్ యూదుల శత్రు హామాన్ వద్దిగా వంగ నమస్కారం చేయనందువలన ఇంత ఒక కీడు కలిగించాను. ఆ యూదులతో ప్రార్థన చేశాను. చూసారా ఎట్లా ప్రార్థన చేశాను? చూడండి, ఎస్ఆర్ 4:1 అంటున్నారు. జరిగినంతయు తెలియగానే మొద్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని
బూడిద పోసుకుని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజగుమ్మ ఎదుటికి వచ్చాను. గోనెపట్ట కట్టుకున్న వాడు రాజగుమ్మను ప్రవేశింపకూడదనే ఆజ్ఞ కలదు. రాజుకు ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానం వచ్చానో అక్కడున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖంలోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారై అనేకులు గోనెను బూడిదయు ఇక్కడ వేసుకొని పడి ఉండిని. అదే సంవత్సరంలో గోనె పెట్టగట్టు బూడిద కోసుకొని ప్రార్థన చేసాం. బూడిద తగ్గింపు గుర్తు. అర్థం తను తగ్గించుకున్నవాడు తను తగ్గించుకున్నప్పుడే మన ప్రార్థన దేవుడు ఆలోచిస్తుంటారు. కాబట్టి మన జీవితాల్లో అతను అనేకులు ఆ విధంగా మరి యోగ కూడా బూడిద వేసుకొని గోనె పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. తన భయంకర శ్రమను బట్టి అది ఇటువంటి తగ్గింపు ప్రార్థన దేవుడికి ఇష్టమైన ప్రార్థన. ఏదో వస్తువుతో మనం తగ్గించుకొని ప్రభుని హెచ్చించి ప్రభు మహిమచ్చ కనవచ్చు. ఆ నిత్యత వారమ శ్వాస మొదలకు ఆత్మతని సహాయం చేసేది వచ్చిన ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రభు దయమేడ కృపడత ఆశ్చర్యకర స్తోత్రం నాన్న. బస్సుములు అద్భుత మంచి వాక్యము కనీన స్తోత్రం. మమ్మల్ని తగ్గించుకొని ఈ లోకం జీవించే కృప దయచేయండి. తగ్గింపు జీవితం దయచేయండి ప్రభా. వాక్యాన్ని ప్రతి ఒక్కరు ఆశించండి. ప్రతి ఒక్కరి కోరిక నేను సమాధానం దయచేయండి. యేసు బ్రోదరు వెళ్ళకొలుచున్నాం తండ్రి. ఆమె ప్రభు యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం చేరిన మనందరికీ మన ప్రభుత్వ పర్యంతం సదాకాలం తోడైనగాక. ఆమె